పొలిటికల్ చేసి తరఫున మనం అన్ని జిల్లాలు తిరిగి తెలంగాణలో ప్రఖ్యాత అందరితో మనం మీటింగ్లు పెట్టి పెద్ద ముఖ్య పాత్ర పోషించి కాబట్టి మన కోదండరామ్ గారికి ప్రతి ఒక్కరి గురించి తెలుసు, మరి మాకు తెలుసు. మేము ఎందుకంటే ప్రతి జిల్లాలో నేను కూడా కమిటీ అంతకుముందు గత ప్రభుత్వంలో పార్టీకి స్టేట్ జనరల్ సెక్రటరీగా, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినాను. కాబట్టి మాకు అందరికీ కూడా తెలుసు. కళాకారులు ప్రతి ఎన్నో ఉద్యమ సంఘాలు మేము మీతో ధూమ్ధామ్ మీటింగులు పెట్టించడం జరిగింది. కావున మీరు డెఫినెట్గా మీకు ఎవరు కూడా అందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కళాకారుణ్ణి, ప్రతి రచయితను గుర్తించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. మరి మీరు చెప్పే సూచనలు ప్రతి అందరూ కూడా అదే చెప్తున్నారు. డబల్ బెడ్రూమ్ కావాలి, తర్వాత ఇళ్ళ విద్య, ఉపాధి, దాని మీద అడుగుతున్నారు. కాబట్టి ఎవరు మాట్లాడినా కూడా 2 నిమిషాలే మాట్లాడి మీరు ఎప్పుడు పని చేసిండ్రు, ఎప్పుడు ఏమి కావాలనేది ఉద్యమకారులకు మనకి ఏం చేయాలి దాని మీద మాట్లాడండి. మరి ఎందుకంటే చాలా మంది మాట్లాడాల్సింది కాబట్టి ఎవరెవరికి సొంతంగా కాకుండా ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు. కాబట్టి చెప్పకుండా కొత్త విషయాలు చెప్పి ప్రభుత్వం ఇక్కడ ఎక్కువ సూచనలు ఎక్కువ వస్తాయి, దానికి ఆ దృష్టిలో ప్రభుత్వం తీసుకెళ్తాం. మరి డెఫినెట్గా మీ అందరికీ న్యాయం జరుగుతుంది గవర్నమెంట్లో. మరి రాబోయే రోజులు మీ అందరూ కూడా ఉద్యోగాలలో తర్వాత మీకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రత్యేకంగా మా కోదండరామ్ గారి మీద ప్రత్యేక శ్రద్ధ వంటి ప్రభుత్వం నియమించింది కాబట్టి మా రాముల నాయకుడు కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా మా కేశవరావు గారు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని ఒప్పించి మరి తెలంగాణ తెచ్చిన ముఖ్యుడు ఆయన. మరి ఆయనకు కూడా అందరికీ తెలుసు. 15 and 16 ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. మరి డెఫినెట్గా మీ అందరికీ న్యాయం కావాలని, మీకు న్యాయం వరకు మేము పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.